వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు కామెంట్ చేశారు, నా జొన్నగిరిలో వర్షాలు కురుస్తున్నాయా లేదా వీడియో పెట్టండి అన్న అన్నారు. అయితే వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల బయటికి వెళ్ళలేదండి. అందులోనూ వీకెండ్ అయితేనే నేను అట్లా వజ్రాల వేటకి వెళ్తాను. వీకెండ్ రావటంతో వెళ్ళానండి. అయితే ఇక్కడ ప్రతిరోజు వర్షం కురుస్తూనే ఉందండి. ఈవినింగ్ టైం లేదు అనటానికి లేదు, వాతావరణం చల్లబడింది. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇక్కడ జొన్నగిరి, గుత్తి ఈ పరిసర ప్రాంతాల్లో ఈవినింగ్ అయ్యే టయానికి ప్రతిరోజు వర్షం చినుకుల రూపంలో కానీ చల్లటి గాలి రూపంలో కానీ ఖచ్చితంగా వర్షం పడుతుందండి. ఈ ప్రాంతంలో ఈ వారం రోజుల్లో వాతావరణం చాలా చల్లబడింది, ఆహ్లాదకరంగా ఉంది. వర్షం అయితే గడిచిన వారం రోజుల్లో బీభత్సమైన వర్షం పడిందండి. దానికి మీకు చూపిస్తున్నాను. వజ్రాల వేటకు వెళ్ళానండి. అయితే ఈ పొలాలు ఎక్కడివి మేము ఎప్పుడు చూడలేదు అనుకోవద్దండి. ఎందుకంటే జొన్నగిరికి 20 కిలోమీటర్ రేడియస్లో చాలా పొలాలు ఉన్నాయండి. కొన్ని ఏరియాలు మీకు తెలీదు. నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది జొన్నగిరి నుండి మధునంతపురం వెళ్ళే దారిలో, మధునంతపురం నుండి పగిడిరాయి వెళ్ళటానికి ఒక డొంక రోడ్డు ఉందండి. అయితే ఆ డొంక రోడ్లో కాదు, మధునంతపురం బుష్ షెల్టర్కి ఎదురుగా పైకి వెళ్తే లోపలికి సుమారు ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలండి. అటు సైడ్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి పొలాలండి, అన్ని కొండలేను. పొలాలంటే మామూలుగా మనం చెప్పుకునే జొన్నగిరిలో ఉన్నటువంటి ఫ్లాట్ ల్యాండ్స్ కాదండి, ఇవన్నీ కొండల మీదేను. సుమారుగా చాలా హైట్ ఉంటాయి ఈ కొండలు. మీకు తెలుసు, చాలామందికి తెలుసు. జొన్నగిరి వజ్రాల వేటకు వచ్చేవారికి ప్రతి ఒక్కరికి తెలుసు, మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. మధునంతపురం మరియు జొన్నగిరి ఏరియాల్లో మనం ఎన్నో వీడియోస్ చేసాము. ఆ ఏరియాలో ఉన్నటువంటి పొలాలు చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారండి. ఇవి తెలియని వాళ్ళకి చెబుతున్నాను నేను. జొన్నగిరిలో ఉన్నటువంటి వాతావరణం అండి ఇది. వజ్రాల వేటకి వెళ్ళాను, మంచి మంచి స్టోన్స్ దొరికినాయండి. అయితే వర్షం అయితే సుమారుగా ఇంకా వాటర్ తడి కూడా తగ్గలేదండి. మీరు చూస్తున్నారు కదా, చూడండి. ఇది డైమండ్ అనుకున్నానండి, కానీ ఎందుకంటే మధునంతపురం ఏరియాలో ఎక్కువగా మనకు తెలిసి బ్లాక్ డైమండ్స్ దొరుకుతాయండి. బ్లాక్ డైమండ్ అని అనుకున్నాను, కానీ కాదండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి వర్షాలు ఉంటాయి అంటున్నారండి. ఈ వర్షాలకు గనక కొంతమంది, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. కొంతమంది తొలకరి జల్లులు మొదలైనప్పుడు వజ్రాల వేట ప్రారంభిస్తారండి. కొంతమంది ఇట్లా ముందు వర్షాలకే, ఎందుకంటే ఓపెన్గా ఉంటాయండి పొలాలన్నీ. ఓపెన్ ఏరియాలో ఎక్కువ మంది ఎతుకుతారండి. మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని చెప్పేసి నేను వచ్చాను. అయితే ఎక్కువగా సూది ముక్కురాళ్ళు, శుద్ధరాళ్ళు కంటికి కనిపించినాయండి. అయితే మన అదృష్టం కూడా బాగుండాలి. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటేనండి, కొంతమంది తొలకరి వర్షాలకి వాళ్ళకి బాగా వజ్రాలు దొరుకుతాయండి. ఈ టైంలో అయితే ఓపెన్ ల్యాండ్స్ అండి, పొలాలన్నీ ఓపెన్గా ఉంటాయి కాబట్టి వర్షం పడింది. మనం కూడా ప్రయత్నిద్దామని వచ్చాము. అయితే కొంత వీకెండ్ కావటం వల్ల కొంత సమయమే కేటాయించామండి. అయితే మంచి మంచి స్టోన్స్ దొరికినాయి. ఎంత స్టోన్స్ దొరికినా కానీ డైమండ్తో సాటి రావు కదండి. డైమండ్ కోసం వెయిట్ చేద్దామండి. డైమండ్ దొరికిద్దని అనుకుంటున్నాను, దొరకాలని మీరు కూడా అనుకోండి. అందరికీ దొరకాలి, అందులో మనము ఉండాలండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం చూద్దామండి. అయితే వీడియో చేయటం
చాలా లాంగ్ అయిందండి, ఏమనుకోవద్దు. నన్ను ఆదరించి అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు మరీ థ్యాంక్స్ అండి. నన్ను అభిమానిస్తున్నందుకు ముఖ్యంగా ఏమనుకోవద్దండి, నా వాయిస్ ఇలాగే ఉండిద్ది. అయితే కొంత సాఫ్ట్వేర్ ప్రాబ్లం కూడా కాస్త నాయిస్ పెరిగి వాయిస్ డల్గా అనిపించవచ్చండి, కానీ నా వాయిస్ కాస్త లో అయినండి. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, నా వాయిస్ పెంచండి అన్న, వాయిస్ చాలా తక్కువగా వినిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. కానీ వాయిస్ నాది మాట్లాడేటప్పుడు ఇంతేనండి. ఈ సంవత్సరం వర్షాలు కూడా ఎక్కువ అని చెప్తున్నారండి వాతావరణం వాళ్ళు. అయితే ఎవరి అదృష్టం ఎలాగుండిద్దో తెలియదండి. జొన్నగిరిలో అయితే చాలామంది విరివిరిగా సింగిల్గా అయినా కానీ చాలామంది వజ్రాల వేట అయితే కొనసాగుతుందండి. నేను కొంత వాళ్ళని షూట్ చేయలేదు, ఎందుకంటే ఏమోనండి, నేనైతే సింగిల్గానే వీడియో తీస్తున్నాను. నాకు దొరికినటువంటి వజ్రాలను, నాకు దొరికినటువంటి స్టోన్స్ను మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఎవరు ఆలోచన వాళ్ళదండి. ముఖ్యంగా మనకి ఈ ప్రాంతంలో సూది ముక్కురాళ్ళు, శుద్ధరాళ్ళు, క్రిస్టల్స్, నేచురల్ జెమ్ స్టోన్స్ అంటాము, అనేక రకమైన పేర్లతో పిలుస్తారండి. కానీ ఇక్కడున్న స్థానికులు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి అయితే ఇటువంటి రాళ్ళు ఉన్న చోట ఖచ్చితంగా వజ్రాల పుట్టక అనేది వీటి నుంచే అని కానీ ఇటు ఉన్న చోట ఉంటాయని చెప్పేసి కానీ వివిధ రకాల కథనాలు ఉన్నాయండి. ఇక్కడ చాలామంది అనుభవాలు కూడా ఉన్నాయి. నేను ఈ 10 సంవత్సరాల్లో చాలామంది అనుభవాలను విన్నాను, చాలామంది అనుభవాలను చూశాను. అయితే ఈ సంవత్సరం మన వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి వజ్రాల వేటకు వచ్చే ప్రతి ఒక్కరికి వజ్రాలు దొరకాలని కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలండి. నా వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు. ఈ ప్రాంతంలో కురిసినటువంటి వర్షం, దొరికినటువంటి రాళ్ళు మీకు చూపిస్తున్నాను. ఈ వారం నా వజ్రాల వేట ఇదేనండి. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్.